క్లీన్ వైట్ పేపర్లో ఉండే పెద్దాపురం కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తుల స్వార్థం వలన ఒక చిన్న సిరామరకను అంటించడం జరిగింది. కాలక్రమేణా పెద్దాపురం ప్రజల చైతన్యం, కొన్ని స్వచ్ఛంద సంస్థల కృషి వలన ఆ మరక కనుమరుగైపోయింది. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇప్పటికి కూడా అదే మరక గురించి మాట్లాడుతున్నారు. ఈ క్లీన్ వైట్ పేపర్ గురించి ఎప్పుడు మాట్లాడతారు? రండి మాట్లాడదాం. పర్ఫెక్ట్ పెద్దాపురం క్యాంపెయినింగ్లో మీరు భాగస్వాములు కండి. మీ ఊరికి మీరే బ్రాండ్ అంబాసిడర్గా నిలవండి. పెద్దాపురం బ్రాండ్ ఇమేజ్ని మరింతగా పెంచాలనే లక్ష్యంతో మన పెద్దాపురం గ్రూప్ పర్ఫెక్ట్ పెద్దాపురం క్యాంపెయినింగ్ శ్రీకారం చుట్టింది. ఈ క్యాంపెయినింగ్లో మీరు కూడా ఏ విధంగా భాగస్వాములు కావాలనే తెలియపరచడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దశాబ్ద కాలంగా పెద్దాపురం విద్య, వైద్య, పారిశ్రామిక, సాహిత్య, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రంగాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోనే అత్యంత ఎత్తైన కొండ ప్రాంతం పాండవుల మెట్ట పెద్దాపురంలోనే ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నీవు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తులో దర్శనమిచ్చే తొలి తిరుపతి స్వామివారు కూడా ఇక్కడే వెలిశారు. పెద్దాపురం పట్టణంలో 4 దిక్కులన 4 గ్రామ దేవతలు వెలిశారు. పెద్దాపురం మరిడమ్మ, పెద్దాపురం బంగారమ్మ, పరదేశమ్మ, సత్తమ్మ. ఈ 4 గ్రామ దేవతల మధ్య పెద్దాపురం చాలా సుభిక్షంగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిపి జరుపుకునే పండగ పెద్దాపురం ఉరుస్ గంధోత్సవం. ఈ పండగ పెద్దాపురం దర్గా సెంటర్లో జరుగుతుంది. అక్కడ ఎంతో చారిత్రకమైన దర్గా ఉండడం వలన ఆ ప్రాంతానికి దర్గా సెంటర్ అనే పేరు రావడం జరిగింది. అలాగే విద్యాపరంగా వస్తే దేశానికి స్వతంత్రం రాకమునుపు నుంచి ఎంతోమంది, ఎన్నో లక్షల విద్యార్థులను తయారు చేసిన మిషనరీ స్కూల్ లూథరన్ స్కూల్ పెద్దాపురంలోనే ఉంది. అదేవిధంగా ఒక జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక తరం మొత్తాన్ని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని యువకులందరినీ, ఒక తరం మొత్తాన్ని గ్రాడ్యుయేట్గా చేసిన మహారాణి కళాశాల కూడా ఇక్కడే ఉంది. అలాగే పాండవుల మెట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జవహర్లాల్ నవోదయ స్కూల్ కూడా పెద్దాపురంలోనే ఉంది. విద్యాపరంగానే అభివృద్ధి చెందడమే కాకుండా కాకినాడ జిల్లాలో అత్యధిక ఏపీఐసి ల్యాండ్ ఉండడంతో పెద్దాపురంలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా యువకులు ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 180 సంవత్సరాల నుండి అన్నార్తుల ఆకలి తీరుస్తున్న బొచ్చ సీతయ్యమ్మ సత్రం కూడా పెద్దాపురంలోనే ఉంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలోనే పెద్దాపురానికి పట్టు చీరలకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రీసెంట్గా జాతీయ స్థాయిలో కూడా పెద్దాపురం పట్టుకి అవార్డు దక్కించుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దాపురంలో అనేక మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు, కవులు, అలాగే సినీ నటులు కూడా ఈ పుణ్యభూమిలో పుట్టారు. పెద్దాపురం అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందింది. కావున మీరు చేయాల్సిందల్లా పెద్దాపురానికి సంబంధించి ఏ ప్రదేశాలు అభివృద్ధి చెందాయి ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి దానికి సంబంధించిన 1 మినిట్ వీడియోని మన పెద్దాపురం గ్రూప్ వాట్సాప్ నెంబర్కి 9849911489కి పంపిస్తే మేము పర్ఫెక్ట్ పెద్దాపురం అనే హ్యాష్ట్యాగ్తో పెద్దాపురం ఘనమైన చరిత్రను ప్రపంచానికి